నమస్తే సార్. నమస్తే. సార్ ఐసైట్ బాగా పెరిగిపోయినప్పుడు వీళ్ళు తగ్గించుకోవటానికి ఎన్నో వాడుతూ ఉంటారు, స్పెక్స్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళకి తగ్గినట్టు ఎక్కడ అనిపించదు. మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి దీన్ని కొంచెం ఏమన్నా తగ్గించుకునే అవకాశం ఉందంటారు? చాలా ఉన్నాయమ్మా. సో సర్వసాధారణంగా పూర్వకాలం అయితే ఏదో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి, ముఖ్యంగా నా వయస్సు ఉన్నటువంటి వాళ్ళకు కొంచెం ముందు వెనక ఐ ప్రాబ్లమ్స్ వచ్చేవమ్మా. దేహధర్మాల్లో భాగంగా, జీవధర్మాల్లో భాగంగా, శరీర ధర్మాల్లో భాగంగా సో మిగతా అవయవాలతో పాటు, కణాలతో పాటు ఈ యొక్క కంటికి సంబంధించినటువంటి కొంత ప్రక్రియ కుంటుపడడం వల్ల, కొంచెం స్తబ్దుపడడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు వస్తుంటాయమ్మా. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో మరి చిన్న వయసు నుంచి కంటి జబ్బులు రావడం మొదలైపోయిందమ్మా. దీనికి 1,00,000 కారణాలు. మరి చిన్నప్పటి నుంచే చిన్నపిల్లలకి కంటిపైన ఒత్తిడి ఎక్కువగా ఉండడము, అదేవిధంగా టీవీలు, స్మార్ట్ ఫోన్లు చూడడము, తర్వాత వాళ్ళకు చదువుకోవడము, ఇలాంటి వాటిలో కూడా మరి ఎక్కువ కంటికి సంబంధించిన ఒత్తిడి ఉండడము, నిద్ర సరిగ్గా లేకపోవడము, వీటన్నిటితోడు ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి విపరీతంగా విచ్చలవిడిగా తీసుకోవడము, ఈ విధంగా అనేక రకాల కారణాల వల్ల చిన్న వయసు నుంచే మరి కంటికి సంబంధించిన జబ్బులు రావడం మొదలవుతుందమ్మా. సో జనరల్గా ఇంతకుముందే నేను చెప్పినట్లు ఒక 50, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు అయితే ఈ కళ్ళద్దాలు కూడా ఎక్కువ మందిలో అవసరం ఉండేది. సో ఇప్పుడు నా పరిస్థితి దాదాపు 60 సంవత్సరాలు దాటాయి. సో దేహధర్మంలో భాగంగా, వయోధర్మంలో భాగంగా ఇది సర్వసాధారణం. అవసరాన్ని బట్టి కొంతమందికి ఇంకా 70-80 సంవత్సరాల తర్వాత ఈ సమస్య రావచ్చు. సో అది సర్వసాధారణంగా చిన్న వయసులో రావడం మాత్రం అది ఏమాత్రము ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం కాదు, మరి ఆమోదయోగ్యం అంతకన్నా కాదమ్మా. సో దీనికి సంబంధించి మంచి ఆహారం అమ్మా, ముఖ్యంగా ఈ పొన్నగంటి కూరమ్మా. పొన్నగంటి కూర చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా మందికి తెలియదమ్మా. పొన్న అంటే బంగారు, గంటి అంటే కన్ను. సో కంటికి సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు బంగారం లాగా ఉపయోగపడేటువంటి ఆకుకూర ఉంటే పొన్న గంటి కూర అని చెప్పి చెప్తున్నారు. దాని పేరులోనే పొన్న కంటి కూర అంటే పొన్నగంటి కూర, పొన్నగంటి కూర అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా మునగలు కూడా మరి ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా పొన్నగంటి కూరలో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది, కరివేపాకులో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా ఈ క్యారెట్ గడ్డల్లో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఏ విటమిన్ అటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా పిల్లలు, పెద్దలు ఎక్కువ వాడుకుంటున్నారమ్మా. దీనివల్ల కంటి జబ్బులు చాలా వరకు రాకుండా ఉంటాయి. ఒకవేళ అదవా వచ్చినప్పటికీ చాలా త్వరగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ కంటి జబ్బులు మరీ ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంటుందమ్మా. సో ఇలా ఆకుకూరల్లో మరి మెజారిటీ ఆకుకూరలు చాలా చక్కగా పనిచేస్తాయమ్మా. ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి సమస్యలు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ ఆకుకూరలు వాడుకోవడం చాలా చాలా మంచిది. అదే విధంగా ఈ మెంతి కూర ఇలాంటివి కూడా కొద్ది గొప్ప ఈ కంటికి సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు సహకారిగా ఉంటాయమ్మా. ఈ తోటకూర, మెంతికూర ఇవన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తాయమ్మా. మరి మాకు ఇవన్నీ ఎందుకు సార్, మా వాళ్ళకు కానీ, మా పిల్లలకు కానీ, మా ఇంట్లో కానీ కంటికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి సూచన ఉంది, ఆల్రెడీ ఇప్పుడే మొదలైనా లేకపోతే కొంతకాలం నుంచి మొదలైనా మంచి ట్రీట్మెంట్ చెప్పమని చెప్పి చాలామంది ఎదురు చూస్తుంటారమ్మా. దీనికి రెగ్యులర్గా వాడుకోదగ్గ ఒక మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా. సో కేవలం 2 పదార్థాలు, కరివేపాకు, ఉసిరిక పొడి. సో ఇంతకుముందే నేను ప్రస్తావించి చెప్పానమ్మా, కరివేపాకులో కూడా విటమిన్ ఏ బాగుంటుంది, కంటికి మంచిదని చెప్పేసి. సో కొంతమంది పిల్లలు కరివేపాకును మనం కూరల్లో కానీ, వంటల్లో కానీ వేసినప్పుడు తీసి పక్కన పారేస్తుంటారు. ఈవెన్ 100% మంది పెద్దలు కూడా ఇదే పని చేస్తుంటారమ్మా. సో వాళ్ళకు ఔషధ విలువలు తెలియకపోవడం చేత, అవగాహన లోపం చేత, మరి పిల్లలకు కూడా తల్లిదండ్రులు వాళ్ళకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి అవగాహన కల్పించలేకపోవడం చేత ఈ విధంగా జరుగుతుందమ్మా. కాబట్టి మరి ఈ నేను చెప్పినటువంటి పద్ధతులు అయితే కరివేపాకును అందరూ వాడుకోవచ్చమ్మా. సో కరివేపాకును తెచ్చేసి బాగా కడిగేసేసి, శుభ్రం చేసేసి, ఎండించేసి పౌడర్ తయారు చేయాలమ్మా. కరివేపాకు పొడి ఒక 50 గ్రాములు, అదేవిధంగా ఉసిరిక చూర్ణం ఒక 50 గ్రాములు, 2 కలపడం వల్ల 100 గ్రాముల చూర్ణం రెడీ అయిపోతుంది. ఈ 100 గ్రాముల చూర్ణాన్ని రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, పూటకి 2 గ్రాములు అంటే 1/2 టీ స్పూన్ కంటే తక్కువనమ్మా. ఒక 2 గ్రాముల పొడి ఒక ప్లేట్లో కానీ లేకపోతే ఒక ఆకులో కానీ వేసేసుకొని తగినంత తేనె తీసుకోవచ్చు, లేకపోతే అదే పొడిని కాస్త నోట్లో వేసుకొని నీళ్ళని తాగొచ్చు, లేకపోతే కాస్త పాలలో కలుపుకొని తీసుకోవచ్చు. ఎవరికి ఎలా వీలైతే అలాగా ఈ యొక్క పౌడర్ని రెగ్యులర్గా వాడుకోవడం వల్ల ముఖ్యంగా పెరుగులో కూడా తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అమ్మా, పెరుగులో కూడా తీసుకోవచ్చు. అది ఈ విధంగా గట్ బ్యాక్టీరియాను పెంచుతుంది కాబట్టి పెరుగు కూడా పరోక్షంగా ఉపయోగపడుతుందమ్మా ఈ కంటికి సంబంధించినటువంటి సమస్యలకి. కాబట్టి ఏ పద్ధతిలో ఈ 2 కలిపినటువంటి ఔషధం కడుపులోకి తీసుకోవడం వల్ల
మరి ముఖ్యంగా చిన్నపిల్లలు మరీ సమర్థవంతంగా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి పెద్దవాళ్ళకు కూడా మరి చిన్న వయసులో ఈ కంటి జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా మరి సంవత్సరంలో కనీసం మూడు మాసాల పాటు ప్రతి సంవత్సరం వాడుకుంటున్న వల్ల మరి చిన్న వయసు నుంచే ఈ కంటి జబ్బులు రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి జబ్బులు ముదరకుండా ఉండేందుకు ఈ యొక్క ఔషధం చాలా సహాయపడుతుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.